యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'దేవర'. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా 'దేవర 2' ఖచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవల జపాన్ లో స్వయంగా కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ నటించిన 'అర్జుసన్న వైజయంతి' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ 'దేవర 2' ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత మొదలవుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు 'దేవర 2' కథ, నరేషన్ కూడా పూర్తయినట్లు వెల్లడించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో అభిమానులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 'దేవర 2' గురించి ఇప్పటి వరకు మేకర్స్ నుంచి స్పష్టమైన అప్డేట్ రాలేదు. ఇటీవల ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ 'దేవర 2' ఖచ్చితంగా ఉంటుందని చెప్పినప్పటికీ దాని గురించి సరైన అప్డేట్ ఇవ్వలేకపోయాడు. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ బిజీగా ఉంది. 'వార్ 2', ఎన్టీఆర్ నీల్, 'దేవర 2'తో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తో ఓ భారీ బడ్జెట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులలో 'వార్ 2' ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ తర్వాత ఏ సినిమా వస్తుందనే దానిపై అభిమానుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నటుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లైనప్ పై క్లారిటీ ఇచ్చారు. నెల్సన్ సినిమా కంటే ముందే 'దేవర 2' సెట్స్ పైకి వెళ్తుందని స్పష్టం చేశారు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే 'దేవర 2' షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. దీంతో 2026లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే 'దేవర 2' కోసం కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా 2026లో పూర్తయి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు 'వార్ 2' షూటింగ్ దాదాపుగా పూర్తవగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో అడుగు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. మేకర్స్ ఈ సినిమాను 2026 జనవరిలో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 'దేవర 2' షెడ్యూల్ పై కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్ తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సీక్వెల్ కోసం వారు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.